ముందుకురా బాబు, ముందుకొచ్చి మాట్లాడు. పర్వాలేదనన్నా, చెప్పండి. ఉదయం ఎక్కడికి వెళ్ళావు? కొత్తింటికి జరుగుతున్న పెయింటింగ్ పని చూద్దాని వెళ్ళాను. ఎంతమంది పనిచేస్తున్నారు? అది లెక్క పెట్టకుండానే పొలంలో పురుగుల మందు కొట్టడానికి వెళ్ళాం. మరి ఉదయం గ్రౌండ్ లో జరిగిన బంతాట్లో ఒకటి బుర్ర పగలగొట్టింది ఎవరు? ముందు వాళ్ళనే గొడవ పెట్టుకున్నారు. దాంతో చంద్రుకి సర్రని కోపం వచ్చి టప్పు టప్పు. చంద్రు ముందు బాల్నే తన్నాడు, మధ్యలో ఒకటి దూరి బాల్ వెళ్లి వాడికి తగిలి వాడి గోల్లో బుర్ర పగిలింది. ఏంటండి ఇది కోర్టులో విచారించినట్టుగా? బాబు, కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి భోంచేయి. ఇప్పటికే చాలా ఆలస్యం, వెళ్ళండి. వాడు భయపడేది మీ ఒక్కరికి, దాన్ని కూడా పోగొట్టలే ఉన్నారు మీరు. అవునవును, పెళ్ళయ్యుంటే 2 పిల్లలు పుట్టుండేవారు. ఇంకా వీడికి ఆట. ఆ విషయమే చెప్పబోతున్నాను. నంద్యాల్లో ఒక సంబంధం ఉందని పేరే చెప్పాడు కదా, వీణ్ణి కూడా తీసుకెళ్లి చూసొద్దాం. మనం మామూలుగా వెళ్ళి చూడడానికి వాళ్ళు ఒప్పుకోవాలిగా. అవన్నీ నేను పేరేతో మాట్లాడానండి. ఫోటోలు చూస్తే నల్లగా ఉంది, లావుగా ఉంది అంటూ ఏవేవో సాకులు చెప్తున్నాడు కదా. పిల్లని నేరుగా చూస్తే ఒప్పుకుంటాడేమో. ఇంత పెద్ద ఇల్లుండి ఇంకో ఇల్లు కట్టడం, వాడికి బాధ్యతలు తెలిసి రావాలని అది తెలుసుకోకుండా తిరుగుతున్నాడు. మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు మేము దూరపు బంధువులమే. అవును, మేనమా వరుస అవుతారు. చూసిన సంబరంలో షర్ట్ బటన్స్ గొంతు వరకు పెట్టావే. మేమంతా పంచులకే జిప్పులు పెట్టుకున్న వాళ్ళం బ్రదర్. ఇప్పుడు ఆ జిప్పు బటన్ అయి, పంచి అండర్వేరే, అండర్వేర్ లంగోటాయి, లంగోటా గోచే, వీధి రమ్మడ తిరుగుతున్నాం. అన్నట్టు ఈ రోజు రాత్రి మహానంది తిరునాళ్ళకి వెళ్తున్నాం. రికార్డ్ డాన్స్ ఎవరో తెలుసా? చిలకలు ఊరిపేట చిట్టమ్మ. నాకు మా అమ్మే ముఖ్యం, వెళ్ళి పని చూసుకోరా. చంద్రు, ఏంటిది చెప్పా పెట్టకుండా బుద్ధిమంతుడుగా మారిపోయావు? నిన్నటి వరకు నేను బాధ్యత లేని, ఇప్పుడు నాకు పెళ్లి కాబోతుంది. ఓహో, రేపు పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మ నాన్న నాకు అత్తగారు మామగారు అవుతారు. తన అన్నదమ్ములు నాకు బావులు బావమరుదులు అవుతారు. సో ఒక కుటుంబమే నాకు బంధువులు కాబోతున్నారు. దీనికి కారణం ఎవరు? పెళ్లి కొడుకునైనా నేను. ఓహో, ఇప్పుడు కూడా నేను బాధ్యత లేకుండా నీలాంటి పోకిరి వెదవలతో జాతరలు, తిరునాళ్ళు, ఉత్సవాలంటూ తిరిగితే రేపు నా బంధువులకి ఏం మర్యాద? ఏంటి బ్రదర్, పాతవని మర్చిపోయావు? అది పిఎం, ఇది పీటీ. క్రీపు క్రీతా తెలుసు, అదేమిటి పిఎం పీటీ? పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత. నేను ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్తుంటే నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకోమని చెప్తున్నావే. నువ్వు అసలు తెలివేనా? నిన్ను ఖాయం చేసుకుని వెళ్ళింది పెద్దాయన కుటుంబం. నీ విషయం తెలిసిందో మీ నాన్న నిన్ను నరికి పోగులు పెడతారు. మీకు నా ఇష్టాలతో పనిలేదు అసలు. నిన్ను చదువుకోమని కాలేజీకి పంపిస్తే ప్రేమ పాఠాలు నేర్చుకొస్తావా? నన్ను బలవంతం చేస్తే నేను చచ్చిపోతాను. సంతోషం, చాలా సంతోషం. శుభలేఖలకు ఖర్చైనా నీ పీడ విరగడైందని వదిలేస్తాం. ప్రేమించిన వాడితో నేను లేచిపోతే ఏమన్నావే? చంద్రు, టైం అవుతుంది, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. ఇక వెళ్తున్నాను. ఎక్కడగా పరుకు? చెప్పేది వెంద్రా, ఈ గొలుసు నీ మెళ్ళో వేసుకో. చూడు ఎంత బాగుందో. ఏంటి శంకరం? అయ్యా అయ్యా, నన్ను ఏయ్, శంకరం, క్షమించండి ఏంటి? అయ్యా, లేవయ్యా. నన్ను క్షమించండి. ఏమైంది? మీ కుటుంబానికి తగిన చోట సంబంధం మాట్లాడి మిమ్మల్ని ఇరిగించానయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? ఆ అమ్మాయి చదువుకునే చోట ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ అబ్బాయితో లేచిపోయిందయ్యా. అయ్యో, రాజారెడ్డి, మండపానికి బయలుదేరక ముందే చెప్తామని వచ్చానయ్యా. నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి. తెల్లారగానే అందరూ పెళ్లి మండపానికి వచ్చేస్తారు. వెళ్ళి అందరికి పెళ్లి ఆగిపోయిందని చెప్పండి, వెళ్ళండి. కలెక్టర్ గారా, రాజారెడ్డి కొడుకు పెళ్లి ఆగిపోయింది. అవును సార్, మీకు చెప్దామని. వ్యవసాయ శాఖ మంత్రి లైన్ లో ఉన్నారు. రాజారెడ్డిని మాట్లాడుతున్నాను. మావయ్య, లోపలికి వెళ్ళి
పెళ్ళాగిపోయిందని ఏడుస్తున్నారా? కావాలంటే నన్ను చేసుకోండి. నువ్వు వెళ్ళు, ఏడవలే, వెళ్ళు. అయితే ఆ చెప్పు ఎవరిది? తెలీదే. కుక్కకి ఎవరు బిస్కెట్ వేశారు? అది తెలియదు చంద్రు. అవును, నాన్న బండి ఎక్కడ ఆపుంది? ఎప్పట్లాగే ఇక్కడ ఆపుంది.